చదువుకున్న దానివి ఎలా ఆ మాటలు పట్టించుకుంటున్నావు? ఎందుకు ఆలోచిస్తున్నావు? దానికి దాని చెల్లెల మీద ప్రేమ ఎక్కువ కాబట్టి దానికది కల్లోకొచ్చింది. చెల్లెలు చచ్చినా అది ఏ తప్పు చేయలేదని దీని విశ్వాసం. అదందరిలోనూ కలిగించాలని సీత ప్రయత్నం. ఎందుకు నువ్వు అనవసరంగా భయపడతావు? భ్రమలు, కలలు, కథలు అన్నీ వదిలే. ఇప్పుడు నువ్వు దృష్టి పెట్టాల్సింది సాకేత్తో నీ పెళ్లి గురించి. అది వదిలేసి అనవసరమైన విషయాల గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకు. అంతేనంటావా? అంతే. భయపడటం మొదలైతే మానసికంగా బలహీనపడతావు. అలా బలహీనపడిన వాళ్లనే ఆత్మలు ఆవహిస్తాయి. ఆత్మలు ఆవహిస్తాయా? బలహీనపడితే జరిగేదదే. పిచ్చి పిచ్చి ఆలోచనలు రానివ్వకు. నీకు నువ్వు ధైర్యం చెప్పుకో. సాకేత్ మనసులోంచి ఆ స్వర్ణ జ్ఞాపకాలు పూర్తిగా తుడిచేసి నువ్వు స్థిరపడే ప్రయత్నం గట్టిగా మొదలుపెట్టు. సరేనా? అలాంటి భయాలేం పెట్టుకోకు. వెళ్ళు, పడుకో. పెన్ని గారు, ఈ మాల వేయండి. నిండు నూరేళ్లు చల్లగా వర్తిల్లమని దీవించిన దాన్ని నేను. దాని ఫోటోకి దండ వేయటానికి నాకు చేతులు రావటం లేదు సావిత్రి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.